హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రేవంత్ రెడ్డి కేసీఆర్ మీద చేసినటువంటి వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో సభ్య సమాజాన్ని తలదించుకునేలా అభ్యంతరకర పదజాలం వాడానంటూ తెలంగాణ సమాజం విమర్శిస్తుంది. కేసీఆర్ మీద ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డి దిగజారినటువంటి ధనానికి నిదర్శనం అంటూ, ఆ రెడ్డి దొర అహంకారం అంటూ కూడా తెలంగాణ సమాజం వ్యాఖ్యానిస్తుంది ఈరోజు. అయితే అంతే రీతిలో నాయకులు కూడా దాన్ని విమర్శిస్తున్నారు. రేవంత్ రెడ్డి అలా కేసీఆర్ మీద మాట్లాడడం తగదు అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈరోజు ఇంకొక ఆసక్తికరమైన సంఘటన జరిగింది. కేసీఆర్ మీద చేసిన వ్యాఖ్యలకు గాను బల్క సుమన్ మాజీ బీఆర్ఎస్ ఎమ్మెల్యే తనదైన శైలిలో విమర్శించాడు. దాంతోపాటు ఇంకా నెక్స్ట్ టైం ఇలాంటి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా చెప్పుతోటే సమాధానం చెప్తానంటూ కూడా సుమన్ వ్యాఖ్యానించడం కూడా సోషల్ మీడియాలో ఇప్పుడే వార్త వస్తుంది. నిజంగా ఇంతలా దిగజారడానికి రాజకీయాలు చాలా అసహ్యం వేస్తుంది. రాజకీయాల పట్ల రేవంత్ రెడ్డికి పదవి కాంక్ష ఉండవచ్చే కానీ ఇంతలా దిగజారి వ్యాఖ్యలు చేయడం తగదు అంటూ ప్రజలు చెప్తా ఉన్నారు. అందుకేనా తెలంగాణ సమాజం గెలిపించుకుంది. కక్షపూరితంగా దిగజారి వ్యాఖ్యలు చేయడం, కక్షపూరిత చర్యలు పాల్పడటానిక, ప్రజల బతుకులు మార్చడానికి అంటూ కూడా ప్రశ్నలు వేస్తున్నారు. అయితే బల్క సుమన్ను ఈ విధంగా స్పందించడం కూడా తగదు. సభ్యతగా ప్రశ్న సమాధానం చెప్పుంటే బాగుంటుందంటూ కూడా కొందరు విమర్శిస్తూనే ఉన్నారు బల్క సుమన్ని. అయితే బల్క సుమను ఈ ధైర్యాన్ని, బల్క సుమన్ ఇక్కడ తెగువని మనం తెలంగాణ ఉద్యమంలో చూశాము. కాబట్టి బల్క సుమన్ అన్నంత పని చేస్తాడంటూ కూడా ట్రోలింగ్ చేస్తున్నారు కొంతమంది. ఏది ఏమైనా సరే రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉంటూ వల్గర్ లాంగ్వేజ్ మాట్లాడడం, తన వెనకటి బుద్ధిని శునకము మర్చిపోదు అంటూ గతంలో కేటీఆర్ చేసినటువంటి వాక్యాలు ఇప్పుడు నిజమే అనిపిస్తున్నాయా అంటూ ఆయన లేఖితనానికి, అతనికి అజ్ఞానానికి నిదర్శనం అంటూ కూడా సోషల్ మీడియాలో కామెంట్స్ చూస్తూ ఉన్నాం. మొత్తం మీద ఈ విధంగా రేవంత్ రెడ్డి వాక్యాలు పదాలను మార్చుకుంటే మంచిదంటూ కూడా సొంత పార్టీ నాయకులు అతన్ని విమర్శిస్తున్నారు. ముఖ్యంగా రోజుకు రేవంత్ రెడ్డికి అక్కడ ఉన్నటువంటి సీనియర్లకు గ్యాప్ పెరుగుతుందంటే అవుననే సమాధానం చెప్తుంది. ఇలాంటి చర్యలతోటి అధిష్టానికి ఫిర్యాదులు చేస్తున్నారు. ప్రజల నుంచి ఎటువంటి వ్యతిరేకతను కూడా ఎప్పటికప్పుడు అధిష్టానానికి చేరవేస్తున్నారని కూడా తెలుస్తుంది. త్వరలో రేవంత్ రెడ్డికి పదవి గండం రాబోతుంది అంటే అవుననే సమాధానం చెప్పొచ్చు. ఇట్లాంటి సంఘటనలన్నీ కూడా అతని మెడకు చుట్టుకుంటాయని కూడా చెప్తున్నారు. నిజంగా జరగబోయేది ఏం జరగబోతుందో వేచి చూడాల్సిందే.